ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని అభివృద్ధికి సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా R5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా తిరుమల లడ్డు నాణ్యత, కల్తీ పాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. నేటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని అభివృద్ధికి సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా పీఆర్కే ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షులు సమావేశం ఈ కేబినెట్ సిఆర్డీ ప్రతిపాదనలకు ఈ ఆమోదం తెలుపుతుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా నిర్ణయం తీసుకున్నదని సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు సమావేశం కానుంది. దాంతోపాటు కేబినెట్ పలు కీలక సిఆర్డీ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా SIPB ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలో ముఖ్యంగా కీలకంగా R5 జోన్ అంశం పైన ఈరోజు మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునుంది. గత ప్రభుత్వం R5 జోన్ పేరుతో రాజధాని ప్రాంతంలో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్లకు తమ అనుచరులకు స్థలాలు కేటాయించింది అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది వస్తుందని సిఆర్డీఏ భావిస్తుంది. తమ సొంత ప్రాంతాలకు సుదూరంగా ఇళ్లను కేటాయిస్తే పేదలకు ఉపయోగం ఉండదని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావించింది. రాజధాని ప్రాంతంలో R5 జోన్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకునుంది. ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. R5 జోన్ లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్ ను భూ పంపిణీను సిఆర్డీఏ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని ఒక మంత్రి మండలిలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో విజయవాడ, గుంటూరులో సుమారు 50,000 మందికి పైగా ఈ R5 జోన్ లో ఇళ్లు కేటాయించారు. R5 జోన్ వల్ల మొత్తం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలిగించాలని గత ప్రభుత్వం యోచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అప్పట్లో రైతులు ఆందోళన చేశారు. ఈ ప్రతిపాదన మీద అడ్డు చెప్పారు. దీనికి సంబంధించి 420 మంది రైతులపై కూడా అప్పట్లో జగన్ సర్కార్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఇళ్ల స్థలాల కేటాయింపుకు రద్దు చేస్తూ మంత్రిమండలి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుమల కల్తీ లడ్డు పైన ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. తిరుమల లడ్డు పైన వైసీపీ చేస్తున్న రాద్ధాంతో దానికి తోడు సుప్రీంకోర్టు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ తిరస్కరించడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా చర్చ జరిగే అవసరం ఉంది. పలు కంపెనీలకు కూడా భూ కేటాయింపులు జరపాలని చెప్పేసి కూడా మంత్రి మండలిలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఫాతిమా, సుబ్బు, అదే విధంగా కల్తీ పాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది అని అంటారా? కల్తీ పాల పైన నిన్ననే అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపైన ప్రకటన చేయడం జరిగింది. బాధితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి, అందరికీ కూడా ప్రభుత్వమే వైద్యం అందిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఒక విషయాన్ని అయితే మనందరం కూడా గమనించున్నాం. ఈ రోజు ఆ పాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు దీనిపైన కీలకమైన దర్యాప్తులో కీలకమైన అంశాలన్నింటినీ కూడా రాబట్టారని కూడా తెలుస్తుంది. దీని మీద ముఖ్యంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కల్తీ పైన పెద్ద శిక్షలు పడిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. చిన్న శిక్షలు వేస్తున్న నేపథ్యం ఉంది. దీనిపైన కల్తీ చట్టాన్ని మార్పు చేయాలని చెప్పేసి గతంలో కూడా కల్తీ విషయంలో కూడా కల్తీ చట్టాలను మార్పులు చేయాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గతంలో ప్రభుత్వం లీడ్ చేసినప్పుడు కల్తీ దయ్య విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశం అయింది. దానిపైన కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం వల్ల కల్తీ పైన పెద్ద చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. కల్తీ పైన నామాత్రపు చర్యలు తీసుకోవడం వల్ల కల్తీ చేసే వాళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కల్తీ పైన చట్టాలను మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మంత్రివర్గంలో ఆ చర్చ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.